గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అర్థం లేని సినిమాలు తీశానని, ఇకపైన అటువంటి సినిమాలు తీయనంటూ రూటు మార్చారు ఆయన. సత్య సినిమా నన్ను డైరెక్టర్గా ఓ స్థాయిలో నిలిపిందంటూ ట్వీట్ చేశారు. 27 ఏళ్ల క్రితం ఆయన డైరెక్టర్గా పనిచేసినటువంటి సత్య చిత్రం సూపర్ విక్టరీ సాధించింది. అయితే జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో నటించారు ఈ చిత్రంలో. అయితే ఈ చిత్రం పైన రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒక దర్శకుడిగా తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీయాలని ఇప్పటి నుంచి తీస్తానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు ఆయన. ఇక సత్య మూవీ పై ఎక్స్ లో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. 27 ఏళ్ల తర్వాత సత్య సినిమా చూసా, తెలియకుండానే నాకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చాయన్నారు. సినిమా డైరెక్ట్ చేయడమే అంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానమన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. అయితే నేను తీసిన సినిమాలు హిట్ అయినా కాకపోయినా మళ్ళీ పనిలో ముందుకు వెళ్తున్నా అని అన్నారు. సత్య సినిమా చూసినప్పుడు తనకు ఎన్నో విషయాలు గుర్తుకు వచ్చాయని, ఈ సినిమాను ఎందుకు తాను బెంచ్ మార్క్గా ఎందుకు పెట్టుకోలేదని అనుకున్నారంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక గొప్ప సినిమాను డైరెక్ట్ చేశానని ఆనందం వల్ల కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. సత్య వంటి గొప్ప సినిమాలు తీయలేకపోయాను, నాపై ఎందరో పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నానని తెలిపారు ఆయన. మద్యంతో కాకుండా సినిమాలు హిట్ కావడంతో అహంకారంతో తాగుబోతాయనన్నారు. సత్య మూవీ చూసే వరకు నాకు ఆ గొప్పతనం అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. రంగీలా, సత్య వంటి సినిమాల వల్ల కళ్ళు మూసుకుపోయాయని, అందుకే ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీశారన్నారు. అర్థం లేని సినిమాలు ఎన్నో తీశానని ఆర్జీవి అన్నారు. సాధారణ కథతో కూడా ఎన్నో మంచి సినిమాలు తీయవచ్చని, కానీ నేను తీయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, కానీ వాటిని చూడలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చేసినవి సరిదిద్దలేను, కానీ ఇకపై చేసే ప్రతి సినిమా కూడా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేవే చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సత్య వంటి సినిమా కాకపోయినా కనీసం అలాంటి సినిమాలే తీస్తానని చెప్పి ఆయన ఈ ట్వీట్ ద్వారా వెల్లడించారు. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు అర్థం లేని సినిమాలు తీశానని, ఇకపైన అటువంటి సినిమాలు తీయనంటూ రూటు మార్చారు ఆయన. సత్య సినిమా నన్ను డైరెక్టర్గా ఓ స్థాయిలో నిలిపిందంటూ ట్వీట్ చేశారు. 27 ఏళ్ల క్రితం ఆయన డైరెక్టర్గా పనిచేసినటువంటి సత్య చిత్రం సూపర్ విక్టరీ సాధించింది. అయితే జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో నటించారు ఈ చిత్రంలో. అయితే ఈ చిత్రం పైన రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒక దర్శకుడిగా తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీయాలని ఇప్పటి నుంచి తీస్తానంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు ఆయన. ఇక సత్య మూవీ పై ఎక్స్ లో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. 27 ఏళ్ల తర్వాత సత్య సినిమా చూసా, తెలియకుండానే నాకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చాయన్నారు. సినిమా డైరెక్ట్ చేయడమే అంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానమన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడతారు. అయితే నేను తీసిన సినిమాలు హిట్ అయినా కాకపోయినా మళ్ళీ పనిలో ముందుకు వెళ్తున్నా అని అన్నారు. సత్య సినిమా చూసినప్పుడు తనకు ఎన్నో విషయాలు గుర్తుకు వచ్చాయని, ఈ సినిమాను ఎందుకు తాను బెంచ్ మార్క్గా ఎందుకు పెట్టుకోలేదని అనుకున్నారంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక గొప్ప సినిమాను డైరెక్ట్ చేశానని ఆనందం వల్ల కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. సత్య వంటి గొప్ప సినిమాలు తీయలేకపోయాను, నాపై ఎందరో పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నానని తెలిపారు ఆయన. మద్యంతో కాకుండా సినిమాలు హిట్ కావడంతో అహంకారంతో తాగుబోతాయనన్నారు. సత్య మూవీ చూసే వరకు నాకు ఆ గొప్పతనం అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. రంగీలా, సత్య వంటి సినిమాల వల్ల కళ్ళు మూసుకుపోయాయని, అందుకే ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీశారన్నారు. అర్థం లేని సినిమాలు ఎన్నో తీశానని ఆర్జీవి అన్నారు. సాధారణ కథతో కూడా ఎన్నో మంచి సినిమాలు తీయవచ్చని, కానీ నేను తీయలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, కానీ వాటిని చూడలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చేసినవి సరిదిద్దలేను, కానీ ఇకపై చేసే ప్రతి సినిమా కూడా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేవే చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సత్య వంటి సినిమా కాకపోయినా కనీసం అలాంటి సినిమాలే తీస్తానని చెప్పి ఆయన ఈ ట్వీట్ ద్వారా వెల్లడించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.